ఆయన ఏదో చేసినట్టు ఇప్పుడు మేమేదో అడ్డుకుంటున్నాం అన్నట్టు కాంగ్రెస్ మీద ఏదైతే విష ప్రచారం చేస్తున్నాడో ఇది తప్పుడు ప్రచారము. ఈ తప్పుడు ప్రచారాలు కూడా కేసీఆర్ను కాపాడలేవు. ప్రజలు నిర్ణయించుకున్నారు కేసీఆర్కు గుణపాఠం చెప్పాలని. ఇక మేడిగడ్డ విషయంలో అక్కడ సంఘ విద్రోహక శక్తులు ఏదో చర్యకు పాల్పడ్డాయి, బాంబులు పెట్టినరు, పెద్ద శబ్దం వచ్చింది, పేలిపోయింది అక్కడ, అందుకే అవి కుంగిపోయినాయి. అంటే కేసీఆర్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ కోల్పోయినామని నేను అనుకుంటున్నా. బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకే ఎగురుతాయి, భూమిలోకి కుంగిపోదు. ఇంత కనీస పరిజ్ఞానం ఒకటో తరగతి చదువుకున్నాను కూడా తెలుసు. దేంట్లోనైనా ల్యాండ్ మైన్ పెట్టినా, ఏమైనా డెటనేటర్లు పెట్టినా, ఏవైనా బాంబులు పెట్టి ఏదైనా పేలిస్తే, అసాంఘిక శక్తులు ఏదైనా పేలుడు పదార్థాలు ఉపయోగిస్తే పేలి గాల్లోకి ఎగురుతాయి, భూమిలోకి కుంగదు. మేడిగడ్డ ఎందుకు భూమిలోకి కుంగింది? కింద అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. మట్టి అయితే లేయర్స్ ఫార్మేషన్ ఉంటుంది, ఒక స్టేజ్ తర్వాత స్ట్రాంగ్ ఉంటుంది. బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పుడు వాటి మధ్యలో గ్యాప్లు ఉంటాయి. సో ప్రెజర్ పడ్డప్పుడు ఆ వాటర్ కానీ ప్రాజెక్ట్ కానీ ప్రెజర్ పడ్డప్పుడు కింద సాయిల్ రీసెటిల్ అయిపోయినప్పుడు అవి కదిలినాయి. కదలడంతో ఈ కంపోజిషన్ అంతా మారిపోయింది, దాంతో అవి కుంగిపోయినాయి. ఇది నిర్మాణ నాణ్యతా లోపము. సాయిల్ టెస్ట్ చేయాలి. మనం చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా పిల్లర్లు తీయాలంటే గుంత కొట్టి దాని కోర్ కట్ చేసి ఈ భూమి పట్టింపు ఎంత ఉందో ల్యాబ్కు పంపించేసి ఎక్కడ మనకు ఉందో అని అంత లోతు మనం తీసి బునియాదులు తీసి కడతాం. ఇంత పెద్ద ప్రాజెక్టు 1,50,000 కోట్లతో కట్టే కాళేశ్వరం, 1000 ఏళ్ళైనా ఉండాల్సిన కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో ఆ ప్రాంతం అపారమైన బొగ్గు గనులు ఉన్నాయి. అసలు అపారమైన బొగ్గు గనులు ఉన్నప్పుడు సాంకేతికంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో ఆలోచించకుండా కక్కుర్తిబడి మీద గాల్లో మేడలు కట్టినట్టు మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి ఈరోజు అది కుంగిపోతే ఆ L&T కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయకుండా, ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేయకుండా, ఆ కంపెనీ ఇచ్చిన లంచాలకు కక్కుర్తిబడి ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి పోతే ఇచ్చిన లంచాల లెక్కలు చెప్తారని వాళ్ళని కాపాడడానికి మావోయిస్టుల మీద, సంఘ విద్రోహక శక్తుల మీద నెపాన్ని నెట్టేసి మేడిగడ్డ కుంగిపోవడం నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మేడిగడ్డ కాదు, కేసీఆర్ కుంగిపోయే పరిస్థితి వచ్చింది, కేసీఆర్ జైలుకు పోయే పరిస్థితి వచ్చింది ఈ ప్రాజెక్టుల వల్ల, ఈ తప్పుడు నిర్ణయాల వల్ల. అందుకే తెలంగాణ ప్రజలకు, ఓటర్లకి మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాము. సంక్షేమాన్ని కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, సంక్షేమాన్ని పేదలకు దరిచేర్చిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇతర పథకాలన్నిటిని కూడా నవంబర్ 2 తారీఖు లోపలనే లబ్ధిదారుల ఖాతాలలో 100% నగదు బదిలీ చెయ్యాలి. ఇది నిర్దిష్టమైన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని నేను మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. సెంట్రల్ ఫస్ట్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం నుంచి. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏం పరిశీలించారు, ఏం నివేదిక కేంద్ర ప్రభుత్వం ఎందుకు బయట పెడతలేదు? ఏంది నరేంద్ర మోడీ, చంద్రశేఖరరావు లాలూచి? అంటే మీకు ప్రొటెక్షన్ మనీ ఇచ్చిండు కాబట్టి మీరు కూడా కేసీఆర్ అవినీతిని కప్పిపుస్తున్నారు. కేంద్రం నుంచి, జలవనరుల శాఖ నుంచి డ్యామ్ సేఫ్టీ అధికారులు అక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి నివేదిక తయారు చేసినప్పుడు నివేదికను బహిరంగపరచడానికి డ్యామ్ సేఫ్టీ అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంది? అంటే ఈ అంశాన్ని కూడా తప్పుదోవ పట్టించి బీఆర్ఎస్ను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ డ్యామ్ సేఫ్టీ నివేదిక వచ్చిన తర్వాత అది సిబిఐని విచారణ చేయమని అడగాలనా, సెంట్రల్ విజిలెన్స్ నివేదిక అడగాలనా, లేకపోతే డైరెక్ట్గా క్రిమినల్ కేసు ఫైల్ చేసి అరెస్టు చేసి విచారణ చేయాలనా అనే దాని మీద స్పష్టంగా సాంకేతిక నిపుణులతో మాట్లాడి చెప్పడం జరుగుతుంది. ఈసీ చెప్పిండా, ఈఎన్సీ చెప్పిండా? మురళీధరరావు. ఎవరా మురళీధరరావు? ఎన్నేళ్ల కింద రిటైర్ అయ్యాడు? ఎందుకు పదవిలో కొనసాగుతున్నాడు? కేసీఆర్కి ఆయనకున్న బంధుత్వం ఏంది? ఇట్లాంటి వాళ్ళని పెట్టుకున్నదే అట్లాంటి దోపిడీకి పాల్పడడానికి. ఈఎన్సీ మురళీధరరావు 6 ఏళ్ల కింద రిటైర్ అయ్యిండు. రిటైర్ అయిన అధికారిని పెట్టి ఈ 1000 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతున్నాడు. 12 years బ్యాక్ అంట.
సో 12 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయిన అధికారి అంత కీలకమైన బాధ్యత ఇచ్చినప్పుడు వాళ్ళ కుల సంఘ నాయకుడిని కాపాడుకోకపోతే లేకపోతే ప్రజల సొమ్ములను కాపాడతాడా? ఈఎన్సీ మురళీధర్ రావు డ్యామ్ సేఫ్టీ అధికారుల కంటే ముందే ఈయన ముందుకు వచ్చే పత్రికా ప్రకటన చేసిండంటే ఏం జరుగుతుంది? కింద ఇసుక కొట్టుకపోదా అని అంచనా వేయాల్సిన అవసరం లేదా? మనం ఇల్లు కడితే ఉంటుందా కుంగుతుందా అనేది మనం అంచనా వేసుకోమా? ఆర్కిటెక్ట్ని ఎందుకు పెట్టుకుంటాం? సిడిపిఓ సెంట్రల్ డిజైన్స్ ప్రాజెక్ట్స్ ఆఫీస్ వాళ్ళు మొత్తం ఈఎన్సీలు అందరూ కూర్చొని ఏ ప్రాజెక్ట్ అయినా కట్టాలనుకున్నప్పుడు స్పెసిఫిక్ డ్రాయింగ్స్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినాకనే కట్టాలి. మరి ఇమ్మీడియట్గా అది అప్రూవల్ ఇచ్చిన అధికారులను అరెస్ట్ చేయండి. ఎవరు అడ్డుకుంటున్నారు? నేను అనేది అదే, వాళ్ళు ఒక రకంగా మావోయిస్టుల మీద నెట్టేసి తప్పించుకుందామని సాంకేతికంగా ఇంకొక ఇసుక కొట్టుకపోతే ప్రాజెక్టు కుంగిపోతుంది అని అంటే ఎంత నాణ్యతా లోపం ఉందో ఈఎన్సీ గారే చెప్పకనే చెప్తున్నాడు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పుడు మాటలు చెప్తున్నారు. అందుకే క్రిమినల్ కేసులు పెట్టి విచారణ చేస్తే కానీ ఇట్లా మాట్లాడేటోళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తే తప్ప నిజాలు బయటికి రావు. ఇప్పుడు దాని రిపేర్ ఏం చేస్తాడు, రెనోవేషన్ ఏం చేస్తాడు అనేది సెకండరీ. జరిగిన తప్పిదానికి శిక్ష ఎవరికి, నేరం చేసింది ఎవరు, శిక్షించాల్సింది ఎవరిని ఫస్ట్ ఇది నిర్ధారించండి. తర్వాత రిపేర్స్, రెనోవేషను, రిస్టరేషన్ అనేది మళ్ళీ చూద్దాం. కేంద్రం అనేది ప్రొటెక్షన్ మనీ తీసుకుంది కదా, నేను మొదటి నుంచి చెప్తున్నాను. నేను ఎప్పుడు చెప్పినా మీరు ఇంటనే లేరు. కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదనలో ఢిల్లీకి కప్పం కడుతున్నాడు. ఒకప్పుడు సుల్తాన్లు ఉన్నప్పుడు సామంతులు అందరూ కూడా సుల్తాన్కు కట్టేటోళ్ళు కప్పము. సో తెలంగాణ సామంతుడు ఢిల్లీలో ఉన్న చక్రవర్తికి కప్పం కడుతున్నాడు. అందుకే వాళ్ళు ఏమంటలేరు మావోడే కదా అని. ఒకప్పుడు నిజాం దగ్గర కాసిం రిజీ ఉండేటోడు ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడానికి. ఇప్పుడు మోడీ దగ్గర కేసీఆర్ ఉన్నాడు వసూలు చేసి ఇలా కప్పం కట్టడానికి. ఇక నివేదికనే బయటికి రాలే, ఎవరి మీద కేసులు పెట్టలేదు కాబట్టి ముందు చెప్దాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం.